So APPSC mains are going to be held in the month of February. We have ample 2 months time. మనకి 2 నెలల టైం ఉంది. ఆ 2 నెలల టైంలో మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయంలో మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు, చాలా అనుమానాలు ఉండొచ్చు. దానికి సంబంధించి ఈ సెషన్ అన్నమాట. ఈ సెషన్ ప్రత్యేకంగా మనం లాంచ్ చేయడానికి కారణం ఏంటంటే ఏపీపీఎస్సికి సంబంధించి ఎగ్జామ్ లాస్ట్ 1 year నుంచి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్కి సంబంధించి ఎలా చదవాలి, ముఖ్యంగా మెయిన్స్కి సంబంధించి ఎలా చదవాలి ఈ ప్రోగ్రామ్తో ఇక్కడ ఎమినెంట్ ఫ్యాకల్టీ మన శ్రవణ్ సార్ ఉన్నారు, భరత్ సత్తార్ సార్ ఉన్నారు, బాలకృష్ణ సార్ ఉన్నారు. అందరితో కలిసి మీ అందరికీ సిలబస్ అనాలిసిస్, సిలబస్లో ఇంకెలా ముందుకెళ్ళాలి దీనికి సంబంధించి స్పెషల్ సెషన్ అనమాట. సో లెట్స్ సి, మనం ఒక్కొక్క టాపిక్ చెప్పుకుంటూ వెళ్దాం. ఏ సబ్జెక్ట్ టీచర్ ఆ సబ్జెక్ట్ టాపిక్ చెప్తారో చివరిలో మీకున్న అనుమానాలు ఏదైతే సబ్జెక్ట్ గురించి డౌట్స్ ఉన్నాయో దానికి సంబంధించి సెషన్లో డౌట్స్ అన్ని కూడా నివృత్తి చేయబడతాయి. విల్ డిస్కస్. మొదటిగా ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం యొక్క స్వభావం, భారత రాజ్యాంగం యొక్క స్వభావం, కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, రాజ్యాంగ అభివృద్ధి, ముఖ్య లక్షణాలు, భారత రాజ్యాంగపు ముఖ్య లక్షణాలు, ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, రాష్ట్ర విధానాలు, ఆదేశ సూత్రాలు మరియు వాటి సంబంధం, ప్రాథమిక విధులు, రాజ్యాంగ సవరణ, రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం, బేసిక్ స్ట్రక్చర్ థియరీ, అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. వీటికి సంబంధించి క్వశ్చన్స్ ఎలా వస్తాయి మీకు కొన్ని మోడల్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రియాంబుల్లోంచి సోషలిజం, సెక్యులరిజం, సామ్యవాదం, లౌకికవాదం ఈ రెండు కూడా రాజ్యాంగంలోని ప్రవేశికలోంచి తీసేయలేము అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు పడింది. సోషలిజం, సెక్యులరిజం ఈ రెండు కూడా, కాబట్టి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఒరిజినల్ ప్రియాంబుల్లో అవి లేవు అనే డిస్కషన్ వచ్చినప్పుడు సోషలిజం, సెక్యులరిజం మీద ప్రశ్న వచ్చిందనమాట. ఆ టైంలో డిస్కషన్లోకి వచ్చింది. మీరేం చేయాలంటే 42nd అమెండ్మెంట్, 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా ఎటువంటి అంశాలు రాజ్యాంగ ప్రవేశికలో చేర్చబడ్డాయి? సోషలిజం, సెక్యులరిజం, ఇంటిగ్రిటీ, సమగ్రత. ఇంటిగ్రిటీ అంటే సమగ్రత, ఈ 3 పదాలు. ఇటువంటి క్వశ్చన్స్. అదేవిధంగా మనకి బాగా చర్చలోకి వచ్చిన అంశాలు మీరు గమనిస్తే కనుక ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, భావ వ్యక్తీకరణ హక్కు, దానిలో ఉన్న మినహాయింపులు ఏంటి, దానికి సంబంధించి ఆర్టికల్ 19 clause 1 clause Aకి రిస్ట్రిక్షన్స్ ఏంటి, పరిమితులు ఏంటి, ఆర్టికల్ 19 clause 2లో కొన్ని పరిమితులు ఉన్నాయన్నమాట. సోవరెనిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ద ఫారెన్ స్టేట్స్, డీసెన్సీ, మోరాలిటీ, ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్స్, ఇలాంటివన్నీ కూడా. మీరు చూస్తే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశ సూత్రాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా వస్తాయి. ఉదాహరణకి సపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ జ్యుడిషియరీ, which ఆర్టికల్ 50, ఆర్టికల్ 50, అంతర్జాతీయ శాంతి, ఆర్టికల్ 51, ఇంటర్నేషనల్ పీస్, ఆర్టికల్ 51. ఇటువంటి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు మీరు కనుక ఫస్ట్ చాప్టర్లో గమనిస్తే బేసిక్ స్ట్రక్చర్ థియరీ మీద క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్కి బేసిక్ స్ట్రక్చర్ థియరీ అయి కేసు జడ్జిమెంట్ వచ్చి 50 సంవత్సరాలు అయింది. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ జడ్జిమెంట్ వచ్చి 50 సంవత్సరాలు అయింది. కాబట్టి బేసిక్ స్ట్రక్చర్ థియరీ, రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతము, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు చదువుకోవాలి. అదేవిధంగా ఫస్ట్ చాప్టర్లో నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భారత రాజ్యాంగాన్ని క్వాజీ ఫెడరల్ అంది ఎవరు? కేసీ వేర్. కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్య అనేది ఎవరు? గ్లాన్వెల్లీ ఆస్టిన్. ఇట్లా డెఫినేషన్స్ కూడా అడిగే అవకాశం ఉందన్నమాట. నిర్వచనాలు, ఆ నిర్వచనం ఎవరు చెప్పారు అని చెప్పి. అదేవిధంగా మీరు గమనిస్తే కనుక ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ అ లాయర్స్ ప్యారడైజ్. భారత రాజ్యాంగం ఒక లాయర్స్ ప్యారడైజ్. లాయర్స్ ఎలా అంటే అలా అన్వయించగలరు. దానిలో చాలా లీగల్గా క్లిష్టమైన పదాలు ఉన్నాయి. అన్లెస్ లాయర్స్, ఓన్లీ లాయర్స్ కెన్ అండర్స్టాండ్. రాజ్యాంగ నిపుణులు, పెద్ద పెద్ద న్యాయ కోవిదులు మాత్రమే భారత రాజ్యాంగంలోని క్లిష్టతను అర్థం చేసుకోగలరు. ఇలాంటి అన్న ఎవరు? ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా రావచ్చు. ఐవర్ జెన్నింగ్స్. ఎందుకు ఈ క్వశ్చన్ రావచ్చు అన్నానంటే ఇండియా అనగా భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఆర్టికల్ 1.
మన రాజ్యాంగంలో ఫస్ట్ ఆర్టికల్లో ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఈ పదం ఉందన్నమాట. ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదం మనం గమనిస్తే కనుక లాస్ట్ ఇయర్ G20 జరిగినప్పుడు ఇండియాని భారత్ అని పిలవచ్చు అనే చర్చ వచ్చింది. రాష్ట్రపతి ఇచ్చిన ఆహ్వానాల్లో కూడా ఇండియాకు బదులుగా భారత్ అని మెన్షన్ చేశారు. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 1 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇండియా అనగా భారత్, రాష్ట్రాల యొక్క కలయిక. ఎక్కడ కూడా మన భారత రాజ్యాంగంలో మంది సమాఖ్య అని చెప్పి రాసలేదు. బట్ మనం సమాఖ్య విధానాన్ని ఫాలో అవుతాం, మనం ఫెడరల్ స్ట్రక్చర్నే ఫాలో అవుతాం అనమాట. దానికి సంబంధించి అసలు ఇండియా ఫెడరలా కాదా, భారత రాజ్యాంగం యొక్క స్వభావం ఏంటి, స్వరూపం ఏంటి, వీటి మీద మనకి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. దానికి సంబంధించి బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, నాట్ విత్ స్టాండింగ్ ద మెనీ ప్రొవిజన్స్ విచ్ ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ స్ట్రిక్ట్ ఫెడరలిజం స్టిల్ ఇండియా ఇస్ అ ఫెడరల్ కంట్రీ. మన రాజ్యాంగంలో చాలా అంశాలు సమాఖ్య స్ఫూర్తికి సమాఖ్య విధానానికి వ్యతిరేకంగా ఉన్న భారత రాజ్యాంగం ఒక సమాఖ్య రాజ్యాంగమే అని చెప్పి బిఆర్ అంబేద్కర్ గారు అంటారనమాట. ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా రావచ్చు. ఓకే, సో అలానే మన భారత రాజ్యాంగంలో ఉన్న ఏకీకృతం వైపు మొగ్గు చూపుతున్న అంశాలు ఏంటి, యూనిటరీ ఫీచర్స్ ఏమున్నాయి. ఉదాహరణకి అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, సింగిల్ సిటిజన్షిప్, రెసిడ్యూరీ పవర్స్ అవశిష్టాధికారాలు. కింద వాటిలో ఏ ఫీచర్స్ ఫెడరల్ ఫీచర్స్, ఏ ఫీచర్స్ యూనిటరీ ఫీచర్స్ అంటే ఒక ప్రశ్న ఇస్తారు, ఇచ్చి కింద 4 ఇస్తారనమాట ఆప్షన్స్. దానిలో సంబంధించిన సమాఖ్య విధానానికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, లక్షణాలు ఏంటి, అలానే యూనిటరీ ఫీచర్స్ ఏంటి, ఏవి యూనిటరీ ఫీచర్స్ ఏవి ఫెడరల్ కాదు, ఎందుకు పూర్తిగా భారతదేశాన్ని ఒక ఫెడరల్ దేశం అనలేము, పూర్తి స్థాయిలో అమెరికాతో కంపేర్ చేస్తే మనం ఫెడరల్ దేశం అనలేము. ఈ విధంగా రావచ్చు క్వశ్చన్స్. అదేవిధంగా మీరు చూసారు అమెరికన్ ప్రెసిడెంట్ అంటే భారత రాష్ట్రపతి వర్సెస్ అమెరికన్ ప్రెసిడెంట్. అమెరికా ప్రెసిడెంట్ రాష్ట్రపతి అనకూడదు, మన ప్రెసిడెంట్ మాత్రం రాష్ట్రపతి అనొచ్చు. అమెరికన్ ప్రెసిడెంట్, భారత రాష్ట్రపతి, వీళ్ళిద్దరి మధ్య క్షమాభిక్ష అధికారాల్లో ఉన్న తేడా ఏంటి. మొన్న ఒక చర్చ నడుస్తుంది అనమాట. జో బిడెన్ అమెరికన్ ప్రెసిడెంట్ తన సొంత కొడుకే క్షమాభిక్ష ఇచ్చుకున్నారు. అప్పుడు ఒక చర్చ వచ్చింది, అసలు భారత రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారాలను న్యాయ సమీక్ష ఉందా అంటే మనకుంది. ఇక్కడ ఏ కేసులో చెప్పారు, ఈపురు సుధాకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈపురు సుధాకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసులో చెప్పారనమాట, అన్లిమిటెడ్ పవర్స్ లేవు, పార్డనింగ్ పవర్స్ కూడా, క్షమాభిక్ష అధికారాలు కూడా అపరిమితమైనవి కాదు. ఏదైనా మ్యాలిఫైడ్ ఇంటెన్షన్తో, దుర్బుద్ధితో మెటీరియల్ ఫ్యాక్ట్స్ చూడకుండా పూర్తిగా వాస్తవాలు గ్రహించకుండా క్షమాభిక్ష పెడితే దానిలో జ్యుడిషియల్ రివ్యూ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఈపురు సుధాకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. ఇట్లా చాలా అంశాలు, చాలా సున్నితమైన అంశాలు మనం గమనించాలి. అదేవిధంగా మీరు చూస్తే ప్రాథమిక విధులు, కింది వాటిలో ఏవి ప్రాథమిక విధుల కిందికి రావు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న నితిన్ గడ్కరీ పార్లమెంట్లో ఒక ప్రశ్నకి సమాధానం చెప్తూ భారతదేశంలో సంవత్సరానికి సగటున 1,78,000 మంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నారని చెప్పారు. చెప్పిన తర్వాత గుడ్ సమారిటన్, హూ ఇస్ ఎ గుడ్ సమారిటన్? గుడ్ సమారిటన్ అంటే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం. ఉదాహరణకి మీరు ఇప్పుడు క్లాస్కి వస్తున్నప్పుడు రోడ్ మీద ఒక యాక్సిడెంట్ జరిగింది, మీరు మనకెందుకులే, మనం లీగల్గా ఇరుక్కుంటాము, మన పైన కేసులు వస్తాయి, మనకెందుకు, మన టైం వేస్ట్ అని చెప్పి వచ్చారనుకోండి, యు ఆర్ నాట్ ఏ గుడ్ సమారిటన్ అనమాట. కర్ణాటకలో గుడ్ సమారిటన్ సంబంధించిన చట్టం ఉంది. ఎవరైతే గుడ్ సమారిటన్ గా ఉంటారో వాళ్ళని ప్రొటెక్ట్ చేసే చట్టం ఉందన్నమాట. సో మీకు ఫండమెంటల్ డ్యూటీస్ లో ABCD ఇస్తారు. A, టు renounce the practices derogatory to the dignity of women, మహిళలకి సభ్యతకు భంగం కలిగించకుండా ఉండటం. B, టు బి గుడ్ సమారిటన్, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటం. C, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ ఎనిమల్స్, అంటే టు హ్యావ్ కంపాషన్ ఓవర్ లివింగ్ క్రియేచర్స్, ఇతర జీవుల పట్ల భూతదయ కలిగి ఉండటం. D, చిన్న పిల్లల్ని స్కూల్కి పంపించడం. ఈ 4 ఏది మన ప్రాథమిక విధిలో లేదు, గుడ్ సమారిటన్ లేదు. అలానే డ్యూటీ టు పే ట్యాక్స్, పన్ను కట్టడం అనే బాధ్యత లేదు. అదేవిధంగా డ్యూటీ టు ఓట్, అక్కడెక్కడ రాసలేదు ఖచ్చితంగా మనం ఓట్ వేయాలని. ఇలా మధ్యలో కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ పడతారు. సో అన్లెస్ మీకు స్పష్టంగా అవగాహన ఉంటే, మీకు వీటిపైన స్పష్టమైన అవగాహన ఉంటే మీరు ఈజీగా మార్క్స్ సాధించగలరు అనమాట. ఇది దీనిలో ఫస్ట్ చాప్టర్. అలానే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూస్తే కనుక కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్, రాజ్యాంగం ఎలా తయారైంది, రాజ్యాంగ నిర్మాణం ఎలా జరిగింది. మెయిన్గా మీరు
1773 1773 నుంచి 1947 వరకు చదువుకోవాలి. ఎలాంటి క్వశ్చన్ అడగొచ్చు? సింపుల్గా అసలు భారతదేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టే ఐడియా ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? మాంటాగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. సపరేట్ ఎలక్టరేట్స్ 1909 మింటో మార్లే రిఫార్మ్స్. చిన్న ప్రశ్నలు పెద్ద ప్రశ్నలు. లేదా మొట్టమొదటిసారిగా భారతదేశం ఆల్ ఇండియా ఫెడరేషన్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఆల్ ఇండియా ఫెడరల్ రైల్వే అథారిటీ అనే కాన్సెప్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. బైకామరల్ లెజిస్లేచర్ అనే విధానం ఎక్కడ స్టార్ట్ అయింది? ఇట్లా ప్రశ్నలు కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్లో వస్తాయి. ఇవి చాలా డైరెక్ట్గా ఉంటాయి. 2 పుస్తకాలు కరెక్ట్గా చదివితే సరిపోతుంది. ఏ క్వశ్చన్స్ వస్తే కూడా మనకు అర్థమవుతుంది. దీనిలో ఏ క్వశ్చన్స్ వస్తే కూడా మనకు అర్థమవుతుంది. మీరు బేసికల్గా 1773 నుంచి స్టార్ట్ అవుతే, రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 నుంచి స్టార్ట్ అయితే, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 వరకు చూసుకుంటే ఈజీగా గ్రహించవచ్చు అన్నమాట. దీనిలో ఏ ప్రశ్నలు వస్తాయి, ఎలాంటి ప్రశ్నలు వస్తాయని చెప్పి. ఆ తర్వాత మీరు కనుక గమనిస్తే ఇక్కడ ఒక టాపిక్ ఉంది. దీని మీద డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. ఎఫ్ఆర్స్ అండ్ డిపిఎస్పీస్ రిలేషన్షిప్. ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాల మధ్య సంబంధం. ప్రాథమిక హక్కులకి ఆదేశ సూత్రాల మధ్య సంబంధం. ఏ ఆదేశ సూత్రాలు వచ్చినప్పుడు ప్రాథమిక హక్కులైన 14, 19 పనిచేయవు. ఆర్టికల్ 39B అండ్ 39C, ఆర్టికల్ 39B అండ్ 39C, ఆర్టికల్ 39 క్లాజ్ B అండ్ 39 క్లాజ్ C. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి ఏం చెప్తాయి? అదేవిధంగా విలేజ్ పంచాయత్స్ గురించి ఉన్న డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఏంటి, ఆదేశ సూత్రం ఏంటి? ఆర్టికల్ 40. యూనిఫామ్ సివిల్ కోడ్, మీకు తెలుసు ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చింది. దాని మీద యూనిఫామ్ సివిల్ కోడ్ 44 2 సమానంగా ఉన్నాయి కదా, అలా గుర్తుపెట్టుకోవచ్చు. యూనిఫామ్ సివిల్ కోడ్. అలానే అన్ని చాప్టర్స్ కూడా మీకు తెలిస్తే కనుక ఈ 5 చాప్టర్స్ ఏదైతే పాలిటీలో ఉన్నాయో కాస్త జాగ్రత్తగా చదివితే ఈ 5 చాప్టర్స్లో ప్రశ్నలు ఎలా వస్తాయి, ప్రశ్నల సరళి ఎలా ఉంటుందని కూడా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి మీరు చూస్తే కనుక నెక్స్ట్ చాప్టర్లో కొన్ని ప్రశ్నలు చెప్తాను. జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష. భారతదేశం ఏ రాజ్యాంగం నుంచి న్యాయ సమీక్ష అనే కాన్సెప్ట్ని తీసుకుంది? అమెరికా. న్యాయ సమీక్ష అనేది బేసిక్ స్ట్రక్చర్, మన రాజ్యాంగంలోని మౌలిక స్వరూపం అని ఏ కేసులో చెప్పారు? మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. న్యాయ సమీక్ష అనగా ఏంటి? కింద వాటిలో న్యాయ సమీక్షని ఎలా నిర్వచించవచ్చు? డిఫైన్ జ్యుడిషియల్ యాక్టివిజం. ABCDని విచ్ ఇస్ ద ప్రాపర్ డెఫినేషన్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం. ఈ 4గిట్లో జ్యుడిషియల్ యాక్టివిజం సంబంధించి ప్రాపర్ డెఫినేషన్ ఏంటి, ప్రాపర్ నిర్వచనం ఏంటి? ఇటువంటి క్వశ్చన్స్, రైట్? సో అదేవిధంగా జ్యుడిషియల్ యాక్టివిజం, న్యాయ వ్యవస్థ యొక్క క్రియాశీలత, దీనికి సంబంధించి బేసిక్ క్వశ్చన్స్. డిఫైన్ జ్యుడిషియల్ యాక్టివిజం, ఇలాంటి క్వశ్చన్స్ అన్నమాట. అదేవిధంగా మీరు చూస్తే కనుక లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ మీరు చూసారు కరెక్ట్గా 2 రోజుల క్రితం. వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతికి సంబంధించి ఆయన పైన రిమూవల్ ప్రొసీడింగ్స్, తొలగింపు తీర్మానం పెట్టాలని చెప్పి అపోజిషన్ పార్టీస్ లేవనెత్తాయి. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేయొచ్చు, దాని ప్రొసీజర్ ఏంటో క్వశ్చన్ రావచ్చు. అలానే ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్, రాష్ట్రపతి అభిశంసన ఏ విధంగా జరుగుతుంది, ఏ కారణం చేత జరుగుతుంది? వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన కారణంగా. అదేవిధంగా సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల విషయంలో ఏ కారణం వల్ల సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల్ని తొలగించవచ్చు, దానికి ఉన్న ప్రొసీజర్ ఏంటి? దాంతోపాటు మనీ బిల్, ఫినాన్స్ బిల్, పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఆర్టికల్ 105, 194, మోషన్ ఆఫ్ థ్యాంక్స్, ప్రెసిడెంట్ స్పీచ్ ఇన్ పార్లమెంట్ 86, 87, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటి? తర్వాత డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్ ఏ విధంగా అనర్హతకి గురవుతారు? ఇటువంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అలా చూస్తే కనుక నెక్స్ట్ చాప్టర్లో కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సెంటర్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, రకరకాల కమిషన్స్, కమిటీస్, రాజమన్నార్ కమిటీ, సర్కారియా కమిషన్, పూంచి కమిషన్. అదేవిధంగా భారతదేశంలో రాజకీయ పార్టీలు, అసలు భారతదేశంలో రాజకీయ పార్టీలకు సంబంధించి, ఎలక్షన్ సింబల్స్ సంబంధించి,
గుర్తింపు అనేది ఏ విధంగా తీసుకొస్తారు, దాని ప్రొసీజర్ ఏంటి? వాట్ ఈస్ ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్ 1968? చాలా మంది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ చదువుతారు. ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్ 1968 కూడా మనం చూసుకోవాలి. అదేవిధంగా ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఏరియా యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం బాగా న్యూస్లో ఉంది. యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది చాలా న్యూస్లో ఉందన్నమాట. ఇది కూడా మనం చూసుకోవాలి. ఇట్లా కేంద్రీకరణ, వికేంద్రీకరణ, బలవంత ఇక్కడ ఒక చాప్టర్ 73, 74, 73, 74 ఖచ్చితంగా 200-300 ప్రశ్నలు దీనిలో ప్రిపేర్ అవుతాయి, అయ్యే దిగుతాయి. అండ్ ఏపీపీఎస్సీలో ఒక చిన్న టెక్నిక్ చెప్తా. మీరు గత 20-30 సంవత్సరాల నుంచి ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పాలిటీలో కానీ హిస్టరీలో కానీ ఏదైతే స్టాటిక్ సబ్జెక్ట్లో అడిగిన క్వశ్చన్లు ఉన్నాయో, ఓన్లీ గ్రూప్ 2 కాదు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, లేదా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆంధ్ర తెలంగాణలో కండక్ట్ చేసిన కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే 20-25% క్వశ్చన్లు అయ్యే రిపీట్ అవుతాయి. ఈజియెస్ట్ వే, చాలా తేలిగ్గా ఈ విధానం మీరు ఫాలో అవ్వచ్చు. ఆంధ్ర తెలంగాణకు సంబంధించి, అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణకు సంబంధించి, తర్వాత ఏపీకి సంబంధించి విఆర్ఓ ఎగ్జామ్ దగ్గర నుంచి గ్రూప్ 1 ఎగ్జామ్ వరకు మీరు తీసుకుని 73, 74 రాజ్యాంగ సవరణ మీద క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే ఆల్మోస్ట్ అదే మోడల్ ఉంటుంది క్వశ్చన్స్. 25% క్వశ్చన్స్ బేసిక్స్ అవే, ఎవరు మార్చలేరు. హిస్టరీ మార్చలేరు, పాలిటీ మార్చలేరు, ఏదో కరెంట్ అఫైర్స్ కనెక్ట్ అయ్యే కొంచెం మారుతాయి క్వశ్చన్స్. కానీ అందుకే చెప్తున్నా, మినిమం 20-25% క్వశ్చన్స్ వస్తాయి. ఆ పేపర్స్ మొత్తం కంపైలేషన్ కూడా తీసి మేము మీకు ఇస్తాం, పాత పేపర్స్ అన్ని తీసి. సో చాలా మంది మీరు చూస్తే కనుక టీచర్స్, లెక్చరర్స్ వీళ్ళందరూ గ్రూప్ 2, గ్రూప్ 1 ఈజీగా పాస్ అవడానికి నేను చాలా మంది అడుగుతుంటాను అనమాట నా స్టూడెంట్స్ని, మీరు ఎలా పాస్ అవుతున్నారు, ఎప్పుడు రాసినా ఎగ్జామ్స్ పాస్ అవుతారంటే వాళ్ళు చెప్పిన సీక్రెట్ ఇది. మేము ఏపీలో జరిగిన అన్ని పరీక్షలు పేపర్లు కలెక్ట్ చేసి అవే రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు రీసెంట్గా కరెంట్ అఫైర్స్ అని కనెక్ట్ చేస్తాం, అయిపోద్దని చెప్తారనమాట. సో ఆ విధంగా ఇప్పుడు ఏం చేస్తామంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మెటీరియల్ ఒకటి పంపించాం, గుర్తుందా, మీకు వచ్చిందా? ఎవరైతే యాప్లో ఉన్నారో సిఎస్బిలో సైన్స్ అండ్ టెక్నాలజీ మెటీరియల్ ఒకటి, అదేవిధంగా ఎకానమీ మెటీరియల్ కూడా రెడీ అవుతుంది, అది కూడా వస్తుంది. దాంతో పాటు పాత క్వశ్చన్ పేపర్స్ రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి, వాటిలోంచే క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో మిగతా టీచర్స్ కూడా, ఫ్యాకల్టీ ఎవరైతే ఎమినెంట్ ఫ్యాకల్టీ ఉన్నారో ఈ ఫీల్డ్లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, రకరకాల సబ్జెక్ట్స్, శ్రవణ్ సార్, బాలకృష్ణ సార్, భరత్ సత్తా సార్ అందరూ కూడా వాళ్ళ ఒపీనియన్స్ మీకు షేర్ చేసుకుంటారు ఈ సందర్భంగా.